టాలీవుడ్ లో అనేక మంది హీరోయిన్లు ఉన్నారు. వారిలో కొంతమందికి కొడుకులు కూడా ఉన్నారు. మరి వారి కొడుకులు ఎవరు, వారు ఏం చేస్తుంటారు, వారిలో ఎవరు చిత్ర పరిశ్రమలో ఉన్నారు వంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా వీడియోకి ఒక్క లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్లలో ఒకరు రంభ. ఈమె కొడుకు పేరు షిబిన్. ప్రస్తుతం స్టడీస్ లో ఉన్నాడు షిబిన్. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో హీరోయిన్ రమ్య కృష్ణ. ఈమె కొడుకు పేరు రిత్విక్ వంశీ. ప్రస్తుతం హయ్యర్ స్టడీస్ లో ఉన్నాడు రిత్విక్ వంశీ. ఇక టాలీవుడ్ లో ఉన్న మరో హీరోయిన్ రోజా. ఈమె కొడుకు పేరు కృష్ణ లోహిత్. ప్రస్తుతం హయ్యర్ స్టడీస్ లో ఉన్నాడు కృష్ణ లోహిత్. అయితే స్టడీ అయిపోగానే టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఈయన. ఇక మరో హీరోయిన్ జయసుధ. ఈమెకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారి పేర్లు నిహార్ కపూర్, శ్రేయస్ కపూర్. వీరిద్దరూ కూడా టాలీవుడ్ లో యాక్టర్స్ గా ఉన్నారు. ఇక మరో హీరోయిన్ నిషా అగర్వాల్. ఈమె కొడుకు పేరు ఇషాన్. ప్రస్తుతం స్టడీస్ లో ఉన్నాడు ఇషాన్. ఇక టాలీవుడ్ లో ఉన్న మరో హీరోయిన్ పేరు అమల. ఈమె కొడుకుల పేర్లు నాగ చైతన్య మరియు అఖిల్. వీరిద్దరూ కూడా టాలీవుడ్ లో హీరోలుగా మంచి పేరును సాధించారు. అయితే నాగ చైతన్య నాగార్జున మొదటి భార్య కొడుకు అయినప్పటికీ నాగ చైతన్యని అమల గారు తన సొంత కొడుకులా చూసుకుంటున్నారు. ఇక మరో హీరోయిన్ కైరా అద్వానీ. ఈమెకు ఒక కొడుకు ఉన్నాడు. ఇక టాలీవుడ్ లో ఉన్న మరో హీరోయిన్ సుహాసిని. ఈమె కొడుకు పేరు నందన్. ఈయన ప్రైవేట్ ఎంప్లాయ్ గా ఉన్నాడు. ఇక మన టాలీవుడ్ లో ఉన్న తెలుగు హీరోయిన్ మధుమిత. ఈమె టాలీవుడ్ లో హీరోగా ఎంతో మంచి పేరును సాధించిన శివబాలాజీని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరికి ఇద్దరి సంతానం. వారి పేర్లు శ్రావణ్, అర్జున్. వీరిద్దరూ కూడా స్టడీస్ లో ఉన్నారు. అలాగే మరో హీరోయిన్ సంగీత. ఈమెకు ఒక కొడుకు ఉన్నాడు. పేరు రాము. ప్రస్తుతం స్టడీస్ లో ఉన్నాడు. ఇక మరో హీరోయిన్ లైలా. ఈమెకి ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారి పేర్లు ఆండ్రెస్, సైమన్. వీరిద్దరూ కూడా హయ్యర్ స్టడీస్ లో ఉన్నారు ప్రస్తుతం. అలాగే మరో హీరోయిన్ శ్రియా శరణ్. ఈమె కొడుకు పేరు శివం. ఈయన ప్రస్తుతం స్టడీస్ లో ఉన్నాడు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో హీరోయిన్ పూర్ణ. ఈమె కొడుకు పేరు రోహన్. ప్రస్తుతం స్టడీస్ లో ఉన్నాడు రోహన్. అలాగే మరో హీరోయిన్ ఆమని. ఈమె కొడుకు పేరు దేవాంశ్. ప్రస్తుతం ఈయన అమెరికాలో స్టడీలో కొనసాగుతున్నాడు. టాలీవుడ్ లో సైజీరో హీరోయిన్ గా పేరు పొందిన హీరోయిన్ ఇలియానా. ఈమెకి ఇద్దరు సంతానం. వారి పేర్లు పోనిక్స్, డాలన్. అలాగే మరో హీరోయిన్ సంజన గర్లాని. ఈమె కొడుకు పేరు నిహాన్. ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్ లో ఉన్నాడు నిహాన్. అలాగే మరో హీరోయిన్ రేణి దేశాయి. ఈమె టాలీవుడ్ లో పవర్ స్టార్ గా పేరు పొందిన పవన్ కళ్యాణ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్ధ విభేద వల్ల విడాకులు తీసుకొని విడిపోయారు. అయితే వీరికి పుట్టిన సంతానమే అకిరా నందన్. ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి కసరత్తు చేస్తున్నాడు అకిరా నందన్. అలాగే మరో హీరోయిన్ నమ్రత. ఈమె టాలీవుడ్ లో ప్రిన్స్ గా పేరు పొందిన మహేష్ బాబును ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి కొడుకు పేరు గౌతమ్ కృష్ణ. అతి త్వరలోనే టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు గౌతమ్ కృష్ణ. అయితే ఈయన ప్రస్తుతం విదేశాలలో చదువుతున్నాడు. అలాగే మరో హీరోయిన్ అమలాపాల్. ఈమె కొడుకు పేరు ఇలాయి. ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్ లో ఉన్నాడు ఇలాయి. ఇక మరో హీరోయిన్ రహస్య గోరఖ్. ఈమె టాలీవుడ్ లో హీరోగా మంచి పేరును సాధించిన కిరణ్ అబ్బవరం ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి పలు సినిమాల్లో హీరో హీరోయిన్ గా కూడా యాక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళను ఒప్పించి పెళ్లి చేసుకోవడం జరిగింది. వీరికి పుట్టిన సంతానమే అను అబ్బవరం. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఈమె టాలీవుడ్ లో హీరోగా ఎంతో మంచి పేరును సాధించిన వరుణ్ తేజ్ ని ప్రేమించారు. వీరిద్దరూ ఎన్నో ఏండ్లుగా ప్రేమించుకొని ఆ తర్వాత పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వీరి కొడుకు పేరు వాయు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో హీరోయిన్ నయనతార. ఈమె టాలీవుడ్ లో అలాగే తమిళ చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ గా ఎంతో మంచి పేరును సాధించిన డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే ఈ జంటకు ఇద్దరు మగ సంతానం కలిగారు. వారి పేర్లు ఉయ్యూర్ రుద్రోని అండ్ శివం. వీరిద్దరూ కూడా ట్విన్స్. ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్ లో ఉన్నారు వీరిద్దరు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో హీరోయిన్ స్నేహ. ఈమె కొడుకు పేరు ప్రసన్న విహాన్. ప్రస్తుతం స్టడీస్ లో ఉన్నాడు ఈయన. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఈమె కొడుకు పేరు నిల్ కిచ్లు. ప్రస్తుతం స్టడీస్ లో ఉన్నాడు నిల్ కిచ్లు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో హీరోయిన్ లయ. ఈమె కొడుకు పేరు వచన్. ప్రస్తుతం స్టడీస్ లో ఉన్నాడు వచన్. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో హీరోయిన్ సోనాలి బింద్రే. ఈమె కొడుకు పేరు రణ్వీర్. అయితే ఈయన టాలీవుడ్ లో యాక్టర్ గా ఉన్నాడు. అలాగే టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోయిన్ గా అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా ఎంతో మంచి పేరును సాధించారు రోజా రమణి. ఈమె కొడుకు పేరు తరుణ్. ఈయన టాలీవుడ్ లో హీరోగా ఎంతో మంచి పేరును సాధించారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో హీరోయిన్ ఊహ. ఈమె టాలీవుడ్ లో హీరోగా ఎంతో మంచి పేరును
సాధించిన శ్రీకాంత్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారి పేర్లు రోషన్, రోహన్. వీరిలో ఆ రోషన్ ఆల్రెడీ టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి పేరును సాధించాడు. అయితే ఇంకొక కొడుకైన రోహన్ స్టడీస్ లో ఉన్నాడు. ఇతడు కూడా త్వరలోనే టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో హీరోయిన్ జ్యోతిరాయ్. ఈమె సీరియల్ యాక్టర్ గా కూడా మంచి పేరును సాధించారు. ఈమెకు ఒక కొడుకు ఉన్నాడు. పేరు రామ్. ప్రస్తుతం హైయర్ స్టడీస్ లో ఉన్నాడు రామ్. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో హీరోయిన్ చార్మి. ఈమె డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో ఎన్నో ఏండ్లుగా లవింగ్ రిలేషన్షిప్ ని కొనసాగిస్తున్నారు. అయితే వీళ్ళు అనఫిషియల్ గా పెళ్లిని ప్రకటించకుండా కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఆల్రెడీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కి వివాహమై ఒక కొడుకు ఉన్నాడు. ఆయన పేరు పూరి ఆకాష్. టాలీవుడ్ లో ఆల్రెడీ హీరోగా కొనసాగుతున్నాడు పూరి ఆకాష్. అయితే ఆకాష్ కి చార్మికి కూడా మంచి అనుబంధమే ఉంది. ఇందువల్ల పూరి జగన్నాథ్ కొడుకును హీరోయిన్ చార్మి తన సొంత కొడుకులా చూసుకుంటున్నారు. ఇలా వారిద్దరి మధ్య తల్లి కొడుకుల రిలేషన్షిప్ ఏర్పడింది. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో హీరోయిన్ విజయశాంతి. ఈమెకు ఒక కొడుకు ఉన్నాడు. అయితే ఈయన వివరాలు ఇప్పటి వరకు బయటకు రాలేదు. చాలా గోప్యంగా ఉంచుతున్నారు ఈమె. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో హీరోయిన్ శ్రీలీల. ఈమె ముగ్గురు పిల్లల్ని దత్తత తీసుకున్నారు. వారి బాగోగులన్నీ ఆమె దగ్గరుండి చూసుకుంటారు. ఆమె ఇంకా పెళ్లి చేసుకోకపోయినా కానీ దత్తత తీసుకోవడం వల్ల పరోక్షంగా ముగ్గురు పిల్లలకు తల్లి అయ్యిందని చెప్పుకోవచ్చు. అలాగే టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి పేరును సాధించారు రోహన్ రాయ్. అయితే ఇతడి తల్లి పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించి రిటైర్డ్ అయ్యారు. అలాగే టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరిస్తున్న రోహిత్ ఖాన్ కామ్రా తల్లి కూడా హీరోయిన్. ఈమె పేరు టీనా. పలు సినిమాల్లో ఈమె హీరోయిన్ గా నటించి రిటైర్డ్ అయ్యారు. హాలీవుడ్ మరియు తమిళ చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు జ్యోతిక గారు. అయితే జ్యోతిక గారు తమిళ హీరో అయిన సూర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరిద్దరికి ఒక కొడుకు ఉన్నాడు. ఆయన పేరు దేవ్. ఈయన ప్రస్తుతం అమెరికాలో స్టడీస్ లో కొనసాగుతున్నాడు. చదువు పూర్తి కాగానే తమిళ చిత్ర పరిశ్రమలో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ఈయన సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఒకప్పుడు టాలీవుడ్ మరియు కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలిగిన హీరోయిన్ రాధిక. ఈమె కొడుకు పేరు రాహుల్. ఈయన బిజినెస్ మ్యాన్ గా కొనసాగుతున్నాడు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో హీరోయిన్ జెనీలియా. ఈమెకి ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారి పేర్లు రియాన్ మరియు రాహుల్. వీరిద్దరూ కూడా ప్రస్తుతం స్టడీస్ లో కొనసాగుతున్నారు. ఒకప్పుడు టాలీవుడ్ మరియు తమిళ చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా చేసి ఇప్పుడు హీరోలకు తల్లి క్యారెక్టర్ చేస్తున్న హీరోయిన్ శరణ్య. అయితే ఈమెకు ఒక కొడుకు ఉన్నాడు. ఆయన పేరు మురుగన్. ఈయన తమిళ చిత్ర పరిశ్రమలో కెమెరామెన్ గా కొనసాగుతున్నాడు. ఇవండి మొత్తంగా టాలీవుడ్ లో హీరోయిన్లకు సంబంధించిన వారి కొడుకులకు సంబంధించిన విశేషాలు. మీకు వీడియో నచ్చితే వీడియోకి ఒక్క లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా ఈ వీడియోకి ఒక్క లైక్ కొట్టండి.